నమస్తే అడ్స్మల్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాజీ మంత్రులతో కానీ మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ వీళ్ళందరితో ఒక మీటింగ్ అంటూ పెట్టడం జరిగింది. పెట్టి మీటింగ్లో ఒక కొత్త ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టారంట. చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అని ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు మీకు ఏ హామీలు ఇచ్చారో, సూపర్ సిక్స్ ఎలా అని మీకు చెప్పి మీకు మోసం చేసి ఆయన గెలిచాడు. అండ్ ఇప్పుడు మీకు ఎంత బాకీ ఉన్నాడో ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. మాజీ మంత్రులు కానీ మా ఇన్ఛార్జీలు కానీ అందరూ మీ ఇంటి వద్దకు చేరి ఈ మొత్తం మీకంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ ఈ కొత్త ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అనేది, ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత మీకేమనిపించింది సార్? అంటే అది మంచిదేనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన మేనిఫెస్టో ప్రకారం ఇవ్వాల్సిన ఎంత బాకీ ఉందో పేపర్ మీద ఎక్కేసి జగన్ ఇవ్వాల్సిన బాకీ ఎంత ఉందో చూసి ముందు జగన్ ఇచ్చేయమని తర్వాత ఏం ఇమ్మంటారు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ లో ఉన్న ఎలాగైతే రేపు ఇస్తాడు. నువ్వు ఓడిపోయి వెళ్ళిపోయి ఇస్తావేమో ఇప్పుడు అర్జెంటుగా కట్టి నీ ఆస్తులు అమ్మేసి అని చెప్పి అడగాలి అక్కడ ఎమ్మెల్యేని మంత్రుల్ని. ఓకే. లేకపోతే సిగ్గు లేదండి వాళ్ళకి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాడు. మద్యపాన నిషేధం చేయకుండా వేల లక్షల కోట్లు కొట్టేసి ఆ పాలసీ మీద మొత్తం దోచుకున్నాడు. ఆ డబ్బు ఎప్పుడు కడతాడానికి అని అడగాలి. మనం ఎంత చించుకున్నా కానీ కూటమి ప్రభుత్వం, కూటమి ఉన్న పార్టీల తాలూకు ప్రతినిధులు, వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలోనూ ఫ్లెక్సీ వేయాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతికి ఒక ఫ్లెక్సీ, అరాచకాలకు ఒక ఫ్లెక్సీ. వీధిలో కూడా ముఖ్యమైన సంఘటనలు, ఘటనలు, ముఖ్యమైన దోపిడీ విషయాలు ప్రతి గ్రామంలో ఆ మాత్రం డబ్బులు ఉండవా? ఇసుక మీద, మట్టి మీద, మశానం మీద దుబ్బేసిన డబ్బులు ఉంటాయి కదా ఇప్పుడున్న ఎమ్మెల్యేల దగ్గర కూడా. సార్, కానీ ఇలాంటి ఫ్లెక్సీలు కానీ ఇలాంటివి చేస్తే మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీకు 10 ఎక్కువ మీకు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే అప్పుడు తర్వాత సంగతి తర్వాత అప్పుడు చూసుకోవచ్చు. ముందు అర్జెంటుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఇలాంటి దుర్మార్గం చేసావు అని చెప్తున్నారు తప్ప నేను నరికేస్తాం పొడిచేస్తాం అంటలేదు కదా వీళ్ళు. అవును. అయ్యా నువ్వు ఇలాగా నువ్వు ఇసుక మీద ఎంత దొబ్బేసావు, మధ్యలో ఎంత దొబ్బావు, లేదా సర్వే రాళ్ళ మీద ఎంత లాగేసావు, సర్వే రాళ్ళ మీద నీ ఏడుపు మొహం వేసుకున్నావు, ఇలాంటివి చెప్పాలా. లేకపోతే అరాచకం విషయానికి వస్తే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, డాక్టర్ సుధాకర్ గారిని, నాగమ్మని, ఆ గౌడ్ గారిని, కుర్రోడిని, ఇలాంటి వాళ్ళందరినీ చిన్నపిల్లల్ని చంపేశారు కదా. ఇలాంటివన్నీ వీళ్ళు కూడా ఫ్లెక్సీలు వేయాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు ఈ సంవత్సరంలోనూ ఎంత మోసం చేసినట్టున్నారు. మహా పాపం అండి అలా మాట అంటే. అతను మొత్తం పెంట చేసి వెళ్ళిపోతే దాన్ని సరిచేసి వాళ్ళు పెన్షన్ కానీ ఏదైనా సరే సక్రమంగా అందజేస్తున్నారు వాళ్ళు. సరే వాళ్ళు అంటున్నారు కదా ఇంత ఏదో నాకు చెప్తారు, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే తల్లికి వందనానికి సంబంధించో అడుగుతారు. సరే అయితే నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఎంత బొక్కెట్టేసావు అది ముందు కట్టేయి, ఊళ్ళోకి వచ్చే ముందు కట్టేసి రా ఊళ్ళోకి. మళ్ళీ నువ్వు అన్నావు కదా వచ్చినప్పుడు తీసుకుంది కానీ అందాక ముందు కట్టేయి. అంతే కదండి. గవర్నమెంట్కి వచ్చింది తీసుకుంటాడు, ఈ లోపల ఆడు దొబ్బేసిన డబ్బుల నుంచి కట్టేయమనండి. అలా అడక్క ఆడు రెచ్చిపోతున్నాడు. కానీ వీళ్ళందరూ డైవర్షన్ పాలిటిక్స్ అని వీళ్ళందరూ చేస్తున్నారు. ఇలాంటి ఏం లేదు. వీళ్ళు అసలు ఏం ఇవ్వట్లేదు, మొత్తం డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంలోనే చంద్రబాబు నాయుడు ఉన్నారని వీళ్ళందరూ అంటున్నారు. లోకేష్ ముఖ్యమంత్రి చేస్తే ఆడిగడ్డి నొప్పి ఎంత చేస్తాడు, అవుతాడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. నీకేం నొప్పి? అంతే కదండి, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు, నీకేం చెప్పంటున్నాను నేను. అవును. ఆ కూటమి పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరూ అనుకుని ఎవరు కావాలంటే వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఎవరన్నా టీడీపీ అయినా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తే కూటమిలో ఉన్న జనసేనకి, బీజేపీకి చెప్పుకుంటారు ఏదైనా అవసరమైతే, లేదా వాళ్ళు ఏదో పడతారు. నీకేంటి రోగం? అది క్లియర్ గా పార్టీకి సంబంధించింది. అది ప్రజలకు నచ్చింది అనుకో మళ్ళా ఎంచుకుంటారు, లేదంటే వాళ్ళు తిరస్కరిస్తారు. నీ ఏడు ముఖాన్నే భరించిన జనం లోకేష్ ని భరిస్తాను, ప్రజల నుంచి కూడా అభ్యంతరం ఉంటుతాను అనుకోను నేను. అవును. నీ ముఖాన్ని భరించినప్పుడు ఇంకెవరన్నా భరించవచ్చు. ఆముదాయినట్టు పెట్టుకుని పైగా ఇన్ని అబద్ధాలు అసహ్యవేస్తుంది మనుషులు చూస్తుంటా. నువ్వు సహేతుకమైన, నిర్దిష్టమైన, సునిశ్చితమైన విమర్శలు చేయాలి. నీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా నీ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది కాబట్టి డెఫినెట్ గా నువ్వు అడగాల.
ప్రజా సమస్యల మీద నువ్వు పోరాడాలి. ఏదైనా ప్రభుత్వం నుంచి ఆలస్యం అవుతున్నా, అదే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో బోళ్ళని లొసుగులు ఉన్నాయి, నువ్వు పెట్టిన పెంటే బోళ్ళంత ఉంది, అవన్నీ సరిచేయమని అడగొచ్చు. రైతుల విషయంలో వాళ్ళకి డబ్బులు గిట్టుబాటు ధర రావాలని అడగొచ్చు. లేదా కాలువల్లో మట్టి కట్టాలను దుబ్బెత్తుంటే నువ్వు అడ్డపడొచ్చు చెల్లు. అయ్యేం చేయడు. ఆ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ దొంగతనాల విషయంలో జోలికి వెళ్ళడం. ఆ మెగా కృష్ణారెడ్డి గురించి ఎవరో ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గారు, మాజీ డీజీ ఇంటెలిజెన్స్ ఆయన మాట్లాడుతున్నారు మనకచర్ల గురించి. నువ్వు ఎందుకు మాట్లాడవు మెగా కృష్ణారెడ్డి గురించేనా? మామూలుగా ఉమ్, అయితే అందుకుంటావు కదా నువ్వు. ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే నువ్వు అందుకుంటావు. అవును. మనం దాని గురించి మాట్లాడడం, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడని నువ్వు మాట్లాడవు. అవును. సార్ సార్ ఇంకోటి సార్, ఇక్కడ రోజా గారు కూడా ఒక మాట అనడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి టీడీపీకి మేనిఫెస్టో వెళ్తుంది, కానీ ఈవీఎంతో గెలిచిన ముఖ్యమంత్రి మొత్తం తాట తీస్తామన్నట్టుగానే రోజా గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈవీఎంతో గెలిచిన ముఖ్యమంత్రి అన్న సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అక్కడ గెలిచిన ఈవీఎంఏ కదా, ఎలక్షన్కి వాడింది ఈవీఎంఏ కదండి. ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచిన ముఖ్యమంత్రి అన్నట్టు రోజా గారు చెప్పడం జరుగుతుంది. ఒకటండి, 19లో నువ్వు ట్యాంపరింగ్ చేసి గెలిచుంటే ఇప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసి గెలిచారనుకోవచ్చు. ఉమ్, ఇద్దరికి అప్లై అవుతుంది. అవును. నా అంచనా ఏంటంటే, ఒకవేళ నువ్వు 19లో ట్యాంపరింగ్ చేసి గెలిచినా ఇప్పుడు అసలు ట్యాంపరింగ్ జరగదు. ఎందుకంటే ట్యాంపరింగ్ చేసినా దాన్ని మించిపోయి వచ్చేసిన మెజార్టీలు వాళ్ళు అవును. అనుకున్నారు. నువ్వు అవును. నువ్వు మళ్ళీ ట్యాంపరింగ్ చేసినా నువ్వు గెలవకపోదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి 19లో ఖచ్చితంగా నేను నమ్మాను. అది ఈ మొఖానికి ఎవడేస్తాడు అని ఓట్లు అనుకున్నాను నేను. అవును. సరే, మనం ప్రతిదీ మనం అలా అనుమానించకూడదు. ప్రజల్లో కూడా మార్పు వచ్చిందేమో, తర్వాత సర్దుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు జనాల్లో ఇంత ఆగ్రహం. ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే గోడ దూకేసి పారిపోయేవారు జనం. ఓట్లు ఎందుకు వేస్తారండి ఎవరన్నా? అవును. అంతకుముందే బ్యాలెట్ మీద పెట్టిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తుక్కు కింద ఓడిపోయారు వాళ్ళు. అప్పుడు మా ఓట్లు వేరే అన్నాడు. అంటే అతను దొంగ ఓట్లు వేసుకునే పోతే గెలవడం అన్నమాట. టూరిస్ట్ బస్సులో నీకు రాయలసీమలో, ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు ఏరియాలో క్లియర్ గా దొంగ ఓట్లే. ఉమ్, వాళ్ళకి అది జరగలేదు ఈసారి. దాంతో దెబ్బ అయిపోయారు. ఉమ్, అంతే కాదు, ఆ మూల నుంచి మూలకు ఒకే రకంగా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా తిరస్కరించారు. అవును. నువ్వు వద్దురా బాబు అని. ఇంకా అది అప్పటికీ కూడా అతనికి మళ్ళీ ఛాన్స్ రాదని అతను వైఖరి మార్చుకోవాలి. ఇప్పటికీ కూడా వైఖరి మార్చుకుంటేనే అతని పని జరుగుద్ది. అతను అతను ఏంటంటే తన స్టైల్లో తను పోతున్నాడు. యుద్ధం, ఎదురు దాడి, అబద్ధాలు, అసత్య ప్రచారం లాగా పోతున్నాడు. అది జనాలు నమ్మరు. ఎందుకు ఇక అసహ్యం వేస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అతను తప్పుకుని వాళ్ళ ఆవిడనో ఎవరినో పెట్టుకుంటే కొంచెం మళ్ళీ వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది కార్యకర్తలకి. కొత్త నాయకత్వం, మార్పు ఎలా ఉంటుందని. మళ్ళీ ఇతను ఈ పాత చింతకాయ పచ్చడిలాగా, పాత చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది, కానీ ఇతను చిరాగ్గా ఉన్నాడు. సార్, కానీ ఇతని ఇక్కడ నుంచి విధానాలు ఇక యుద్ధమే, ఇప్పటి నుంచి ఇక యుద్ధమే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎవరి కోసం యుద్ధం, దేనికోసం యుద్ధం అని అంటారు? ఏంటంటే వాళ్ళకి అది యుద్ధం సిద్ధం అంటున్నారు. వీళ్ళు ముడ్డు బాగా కొట్టిన తర్వాత ఎవరికైనా ఇంట్లో దాక్కుంటారు. ఇక ప్రధాన లోపం కూటమిది. వీళ్ళు ఏమి ఎగిరినా కానీ ఎగరనెత్తున్నారు చూసారా, అదే తప్పు అంతే. ఓకే. ఏమైనా మాట్లాడతారు. పిల్లి గుడ్డి తెస్తే ఏం చేస్తుంది ఎలక? అవును. అంతే. ఇక్కడ వీళ్ళు కళ్ళు ఎర్ర చేస్తాడు, ఇంట్లో నుంచి ఎవడొస్తాడు బయటికి? మా పిరికోళ్ళు అన్నాళ్ళు. ఉహు. మీకు తెలుగుదేశం కూడా ఒక్కడన్నా దాక్కున్నాడా కేసులుంటే? పారిపోయాడా? లేదు, లేదు. వీళ్ళు చూడండి ఎలా పారిపోతున్నారు. విమానాశ్రయాల్లో దొరుకుతున్నారు వీళ్ళు. అవును. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు దొరుకుతున్నారు. అవును. వాళ్ళు ఎప్పుడు అలా లేదు, ఇంటికి వెళ్ళి పట్టుపోయేవారు వాళ్ళని అంతే. చంద్రబాబు గారు కూడా నేను రానన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఆ కేసు కట్టారనగానే నన్ను అరెస్ట్ చేయకూడదు అని కోర్టుకు వెళ్ళిపోయాడు. చంద్రబాబు అవును. నాయుడు గారు అరెస్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయి. వాళ్ళు ధీమా ధైర్యం, తప్పు చేయలేదన్న ధీమా ధైర్యం వాళ్ళకి. వీళ్ళేమో దొంగోళ్ళు, వీళ్ళతో అన్ని తప్పులు చేశారు వీళ్ళు. చేత వాళ్ళకి వీళ్ళకి పోలికే ఉండకూడదు. మనకేంటి కర్మగారు మన పోలిక పెట్టాల్సి వస్తుంది, పోల్చాల్సి వస్తుంది. ఓకే. అన్ని అబద్ధాలే. మేము ఇప్పుడు
నా మీద అడ్డగోలు నిబంధనలు పెడతారు, మేము ఎప్పుడన్నా మీకు ఎలా చేసామంటే సిగ్గు లేకుండా ఆ మాట అనొచ్చండి. అడుగు అడుగున ఆటంకాలు అడ్డంకులు అని ఇంట్లో నుంచి బయటకు అనలేదండి. అవును. దోపిడీ విషయంలో ఇక అనంతమైన దోపిడీ చేశారు. అరాచకానికి గంతులు చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. ఆ సెంగయ్య కారు కింద పడి చనిపోయాడు ఆయన చెంగయ్య గారు. అవును. అదే చంద్రబాబు నాయుడు గారు కారు కింద పడితే అప్పుడే అరెస్ట్ చేద్దరు. అప్పుడే ఆ క్షణమే అ- అరెస్ట్ చేద్దరు. అవునవును. మరి కానీ వీళ్ళు ఇంకా పోలీసు ఆగారండి. లోపం అని అంటున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి అదే గారు. అదే పోలీసులతో నుంచి ప్రభుత్వాన్ని కూడా లోపమేనండి. ఉమ్, మీకు జగన్ అయితే అప్పటికప్పుడు అరెస్ట్ చేయించేవాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? తప్పు ఎవరిదంటారు? తప్పు జరిగింది కదా అక్కడ. అవును. అరెస్ట్ చేయకుండా ఆగారంటే తప్పు ఎవరిది? వాళ్ళు అలా పేలుతున్నారంటే, నోటుకు వచ్చినట్టు పేలుతున్నారంటే కారణం తప్పు వీళ్ళదే ఆ అవును. విషయంలో. అవును. జగన్మోహన్ ఇప్పుడు మీ నోటికి అద్దు అదుపు లేదు, నీ ఇష్టం మాట్లాడరా అంటే మీరు ఇష్టం మాడతారు. పళ్ళు రాలిపోతే నువ్వు ఎక్కువ వాగావంటే నోరు మూసుకుంటావు. అవును. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎప్పటి నుంచో కూటమి చేసిన ప్లాన్ ఉంది, కుట్ర చేయాలని రెడీగా ఉంది. దానికి నిదర్శనమే సింగయ్య మృతి అని అంటున్నారు. ఇంకా అంబటి రాంబాబే అన్నాడు. ఇంకా మృతి కుట్రంటే ఇంక అంతకన్నా దారుణం ఏమిటో. అతను అభిమాని, పాపం అతను కలవాలని వచ్చారు. సాధారణ అలాంటివి జరుగుతాయండి. కార్లు తొక్కిసలాట్లు, తొక్కించాలని ఎవడు తొక్కించడం. అవును. అది జరిగిన తర్వాత ఇన్సిడెంట్ లో వాళ్ళ ప్రవర్తన అభ్యంతరకరం, వాస్తవం. అమానుషం, అవును. అమానవీయం. అవును. ఎందుకంటే యాక్సిడెంట్ ను మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ మనం దాన్ని ఊహించాం, మనం కోరుకోం. అతను వచ్చి పడిపోయాడు కారు కింద. పడిపోయినప్పుడు ఆప ఆపలేకపోవడం కూడా మనం తప్పు పట్టలేం. ఇతరులు చెప్తున్నారు, ఇంటికి అర్థమై ఉండకపోవచ్చు, అంత సీలు అద్దాలు వేసేసి ఉంటాయి. మొత్తం మీద ఆపారు. అప్పుడు అతను హాస్పిటల్ తరలించకపోవడం, నిర్లక్ష్యం అనేటువంటిది క్షమించరానిది. అవును. పైగా అదే రోజు అతను అడ్రస్ చేయాలా. ప్రెస్ మీట్ పెట్టాడు కదా. ఇలా దురదృష్టవశాత్తు ఇతనే కాకుండా ఇంకో 2, 3 మరణాలు సంభవించినాయి. ఇలా చేయకండి మీరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ ఈవెంట్ దగ్గర నుంచి అయినా వేదిక మీద నుంచి, బాబు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండిరా బాబు, దారిలో భోజనాలు ఏర్పాటు చేసాం. మహానాడులో చూడండి, దారిలో కూడా భోజనాలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి చేరుకోండి జాగ్రత్తగానే అని చెప్తున్నారు. ఏంటి, వాళ్ళు పాటిస్తారా పాటించకపోయినా ఒక మంచి మాట నోట్లో నుంచి వస్తుంది. ఈ మొఖాలకు ఎప్పుడు కూడా మంచి మాట, ఎప్పుడు శవాలు కావాలి, విపత్తులు కావాలి, విధ్వంసం కావాలి. ఈ దరిద్రం మనకు పోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. వీళ్ళ చీడ లేకుండా, వీళ్ళ పీడ లేకుండా పోతేనే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఓకే. అర్థం. సో సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.